లాంగ్ అయిపోయింది వెస్ట్రన్ టాప్ కలెక్షన్ ది, అందుకే ఇది పార్ట్ 2 లాగా రిలీజ్ చేస్తున్నాను. సో ఇవేమో వచ్చేసి నా పార్ట్ 2 కలెక్షన్ అండ్ ఇంతకు ముందు చేసిన వీడియోకి కంటిన్యూషన్ అనమాట. సో డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం గైస్. ఇప్పుడు నేను చూపించేవి అయితే మోస్ట్లీ ఓల్డ్ స్టాక్ ఐటమ్స్, ఇప్పటిదాకా చూపించేవి కొంచెం ఫ్రెష్ అనమాట. అంటే నా బీటెక్ నుంచి ఉన్న టాప్స్ అలాంటివి చూపిస్తున్నాను. సో ఇది నేను బీటెక్ అప్పుడు పర్చేస్ చేశాను, మా డాడీ పర్చేస్ చేశారు. ఇది నా కోసం ఎక్కడ అని గుర్తులేదు, ఏదో ఆఫ్లైన్ స్టోర్లో కొన్నా. సో మా డాడీకి షర్ట్స్ అంటే చాలా ఇష్టం, సో నాకు ఎప్పుడు షర్ట్స్ కొని పెడతా ఉంటారు. సో దిస్ ఈస్ ద షర్ట్, బాగుంది కదా ప్యాటర్న్, బాగుంటుంది. నేను వేసుకున్నా చాలా బాగుంటుంది. రిఫరెన్స్ పిక్ ఉందో లేదో తెలీదు. నెక్స్ట్ ఏమో వచ్చేసి ఇది ఇస్త్రీ పెట్టక ఏదోలా ఉంది గైస్, బట్ మీకైతే అర్థమవుతుంది అనుకుంటా. రిఫరెన్స్ పిక్ అయితే ఉంది, నేను చూపిస్తాను. సో ఇది ష్రగ్ టైప్ టాప్ అనమాట. ఇది కూడా నేను చాలా సార్లే వాడాను. ఇది కూడా బీటెక్ అప్పుడు పర్చేస్ చేసినట్టున్నా, ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వాడాను ఇదైతే. నెక్స్ట్ ఏమో వచ్చేసి బ్లాక్ టాప్ గైస్. ఇది నేను ఎక్కువ వాడలేదు, బట్ పాతదే. ఇది కూడా బీటెక్ అప్పుడు తీసుకున్నా ఈ టాప్. అప్పట్లో కొంచెం వాడాను, తర్వాత మళ్ళీ అంతగా వాడలేదు. సో దిస్ ఇస్ అనదర్ టాప్. ఇవన్నీ ఆఫ్లైన్లోనే కొన్నా గైస్, ఆన్లైన్లో తక్కువే పర్చేస్ చేయడం. నేను కొన్ని పర్చేస్ చేస్తాను, ఎక్కువ ఫ్రాక్సే పర్చేస్ చేస్తాను ఆన్లైన్లో. సో ఇది వచ్చేసి ఇంకో టాప్. లోపల కావాలంటే ఇంకో టాప్ మనం లాంగ్ టాప్ వేసుకొని, ఇది క్రాప్ టాప్ లాగా చాలా బాగుంటుంది, చాలా ఫ్రీగా ఉంటుంది వేసుకుంటే. ఇది కూడా ఏదో టూర్కి వెళ్ళినప్పుడు వేసుకున్నాను, ఐ థింక్ ఆంధ్రాలోనో తమిళనాడులోనో తిరగడానికి వెళ్ళినప్పుడు వేసుకున్నాను. ఇది వచ్చేసి రీసెంట్గానే గైస్ కొన్నా, నా సేవ్ ద డేట్ అప్పుడు కొన్నా. సేవ్ ద డేట్ ఫొటోస్ చూసుంటే మీకు తెలుస్తుంది. ఈ టాప్ కూడా చాలా బాగుంటుంది, చాలా మందికి ఇష్టం, వేసుకుంటే బాగుంటా అంటారు ఈ టాప్. ఐ మీన్ ద కలర్ మ్యాచ్ అయ్యింది నాకు ఈ కలర్. సో దిస్ ఇస్ అనదర్ టాప్. ఇది సేవ్ ద డేట్కి అంటే 2 years బ్యాక్ కొన్నా ఈ టాప్ అనేది. ఇది కూడా ఆఫ్లైన్లోనే. నెక్స్ట్ టాప్ ఏమో వచ్చేసి ఇది గైస్. ఇది కూడా మీ దగ్గర చాలా మంది దగ్గర చూశాను ఈ టాప్, నాకు తెలిసి ట్రెండ్స్లో కొన్నట్టున్నా. సో ఇట్స్ అ కామన్ టాప్, అంతగా వాడలేదు, 1-2 సార్లు వాడాను. నెక్స్ట్ వచ్చేసి బ్లూ టాప్ గైస్. ఈ టాప్ కూడా నాకు చాలా ఇష్టం, 2-3 సార్లు వాడాను. ఇది మా హస్బెండ్ కొనిపించారు ఆఫ్టర్ మ్యారేజ్, కొత్తగా కొనిపించారు అనమాట అప్పట్లో స్టార్టింగ్లో. ఇది కూడా నేను పెద్దగా వాడలేదు గైస్, 1-2 సార్లు వేసుకున్నట్టున్నా. ఈ టాప్ కూడా నాకు చాలా ఇష్టం, ప్యాటర్న్ చాలా బాగుంటుంది, వైట్ టాప్. ఇది కూడా మా హస్బెండే కొనిపించారు, పెళ్ళైన కొత్తలో ఇవన్నీ కొన్నారనమాట. సో చూడండి చాలా బాగుంటుంది, ఈ ప్యాటర్న్ అయినా చాలా బాగుంటుంది, వేసుకున్నా కూడా స్టైలిష్ లుక్ ఇస్తుంది ఈ టాప్ అనేది. నేను తర్వాత మళ్ళీ ఏదైనా టూర్కి వెళ్ళినప్పుడు వేసుకోవాలి ఈ టాప్. నెక్స్ట్ వచ్చేసి ఇది గైస్. ఇదేమో వచ్చేసి నా పాత టాప్, నేను బీటెక్ అప్పుడు కొన్నట్టున్నా. అండ్ దీనికి హ్యాండ్స్ చూడండి ఇలా కటింగ్ వస్తుంది, ఇక్కడ ఇటు సైడ్ అటు సైడ్ కట్స్ ఉన్నాయి. సో ఇది నేను మింత్రా నుంచి పర్చేస్ చేసుకున్నాను అనుకుంటా. అప్పట్లో ఆన్లైన్లో కొన్నప్పుడు నా ఫస్ట్ టాప్ అనుకుంటా ఇది. బట్ నాకు ఈ టాప్ కూడా చాలా ఇష్టం, అప్పట్లో బాగా వాడేదాన్ని, ఇప్పుడు అంతగా వాడట్లేదు. ఇది కూడా ఆన్లైన్లోనే కొన్నట్టున్నా, నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా, చూస్తాను, ఒకవేళ లింక్ ఉంటే ఇస్తాను. సో దిస్ ఈస్ అనదర్ టాప్. ఇది కూడా బాగుంటుంది వేసుకుంటే, దీనికి కూడా ఇలా సైడ్స్ కొంచెం కట్ వస్తుంది చేతిలో. అండ్ ఇది రిఫరెన్స్ పిక్ ఉంది, రిఫరెన్స్ పిక్ అయితే మీకు చూపిస్తాను చూడండి. నెక్స్ట్ ఏమో వచ్చేసి ఇది. సో దిస్ ఇస్ ఆల్సో లాంగ్ టాప్. ఇది కూడా బీటెక్లో ఉన్నప్పుడే కొన్నాను. అప్పుడు మాకేదో డ్యాన్స్కి అవసరం ఉంటే డ్యాన్స్ కోసమని కొన్నాం. ఒకటే టైప్ టాప్స్ తీసుకున్నాం అప్పుడు, అమెజాన్లో అనుకుంటా. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి పర్చేస్ చేసింది. ఇది వచ్చేసి షర్ట్ గైస్, చాలా పెద్ద షర్ట్, కాకపోతే నాకు ఈ షర్ట్ అంటే చాలా ఇష్టం. ఇది కూడా బీటెక్లో ఉన్నప్పుడు కొన్నాను. చూడండి లెంత్ ఎంత ఉందో. సో ఇట్స్ లాంగ్ టాప్. లోపలేమో మనం ట్యాంక్ టాప్స్ కానీ వేసుకొని ఊరికే ఇలా వేసుకున్నా సరిపోతుంది, లేకపోతే షర్ట్ లానే క్యాషువల్ చేసుకోవచ్చు. చాలా ట్రెండీ లుక్ ఇస్తుంది ఇది. సో ఇది కూడా బీటెక్ అప్పుడు కొన్నాను. అండ్ రిఫరెన్స్ పిక్ ఉందనుకుంటాను, చూపిస్తాను మీకు. ఇప్పుడు వాడట్లేదు అంతగా, బికాస్ కొంచెం లావెక్కాను కాబట్టి అంత మంచిగా ఉండట్లేదు వేసుకుంటే. సో తగ్గాక మళ్ళీ వేసుకోవాలి ఇది. నెక్స్ట్ ఏమో వచ్చేసి ఈ బ్లూ టాప్ గైస్. దిస్ ఇస్ అనదర్ టాప్. ఇది కూడా పాతదే, నేను చాలా సార్లు వేసుకున్నా, ఒకప్పుడు వేసుకున్నా, ఇప్పుడు అంతగా వేసుకోవట్లేదు. బట్ చాలా బాగుంటుంది, నాకు ఈ కలర్ కూడా సూట్ అవుతుంది బాగా. సో దిస్ ఇస్ అనదర్ టాప్. చూడండి ఇట్స్ కూడా షర్ట్ మోడలే. ఎప్పుడు షాప్కి వెళ్ళినా మా డాడీ షర్ట్ మోడల్స్ అయితే మోస్ట్లీ మా డాడీ కొని పెడతారు. సో ఇదేమో వచ్చేసి మా హస్బెండ్ కొనిపించారు నాకు పెళ్ళైన కొత్తలో. నా ఫస్ట్ టాప్ ఇదే, నాకు కొనిపెట్టిన ఫస్ట్ టాప్ ఇది. అండ్ మిడ్డీ అనమాట.
సో ఇది ఏమో వచ్చేసి ఫ్రంట్. సో చూస్తున్నారు కదా, ఈ టాప్ కూడా నాకు చాలా ఇష్టం, బాగుంటుంది, చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. సో రిఫరెన్స్ పిక్ చూపిస్తాను. ఫస్ట్ కొనిపించిన టాప్ అండ్ స్కర్ట్, అండ్ ఇది ఆంధ్రాలోనే కొన్నాను గైస్. ఆంధ్రాలో ప్యాంట్లూన్స్లో అనుకుంటా ఎక్కడో కొన్నాను. సో ఇది నేను అండమాన్ వెళ్ళినప్పుడు వేసుకున్నాను ఈ టాప్ అనేది. ఇది కూడా చాలా రకాలుగా మనం స్టైల్ చేసుకోవచ్చు అనుకుంటే. దిస్ ఇస్ అనదర్ టాప్. కొంచెం షిమ్మరీ క్లాత్ అనమాట, కాకపోతే చమ్కీసేలు లేవు, అంటుకోవు చేతికి. క్లాత్ చూడడానికి అలా ఉంటుంది, బాగుంటుంది. ఇంకా 2 టాప్సే గైస్. ఇంకొచ్చేసి ఒక షర్ట్ అనమాట. ఇది రిఫరెన్స్ పిక్ ఉందో లేదో తెలియదు, నేను 1-2 సార్లు వేసుకున్నా, తర్వాత అంతగా వేసుకోలేదు. ఇది కూడా మా డాడీ కొనిపించారు. సో ఇది కూడా వచ్చేసి షర్ట్. సో చూడండి, మొత్తం ముడతలు పడి ఉన్నాయి, ఇస్త్రీ చేయాలి. వేసుకున్నప్పుడే ఇస్త్రీ చేస్తాను, లేకపోతే చేయను నేను. సో దిస్ ఇస్ ద టాప్. చూడండి, పర్ల్ వర్క్ వచ్చింది. సో ఈ పర్ల్ వర్క్ రావడం వల్ల ఏంటంటే ఈ షర్ట్కి చాలా లుక్ అనేది వస్తుంది వేసుకున్నప్పుడు. సో దిస్ ఇస్ అనదర్ టాప్. అండ్ లాస్ట్ టైం వచ్చేసి ఇది గైస్. ఈ టాప్ చాలా బాగుంటుంది లుక్ చూడడానికి, కాకపోతే వేసుకుంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు. నెక్ ఏమో వచ్చేసి కొంచెం డీప్ నాకు, అందుకే నేను వేసుకోలేదు. సో చూడండి, కిందకి వెళ్ళిపోతుంది. సో నెక్ అంత డీప్ ఉంది కాబట్టి నేను ఇప్పటిదాకా వేసుకోలేదు. ఇది ఆన్లైన్లో ఎక్కడో పర్చేస్ చేశాను, ఎక్కడ పర్చేస్ చేశానో గుర్తులేదు. ఇది కూడా బీటెక్లో ఉన్నప్పుడే పర్చేస్ చేశాను, కానీ ఇప్పటిదాకా వేసుకోలేదు, అంతే ఉంది. సో గైస్, టోటల్లీ నా వెస్ట్రన్ టాప్స్ కలెక్షన్ అయితే మొత్తం ఇదే. ఇంకా కొన్ని ఉన్నాయి, బట్ ఓల్డ్ స్టాక్ ఐటమ్స్ అవన్నీ. అండ్ మోస్ట్లీ కొన్ని పట్టని ఉన్నాయి, పట్టని క్రాప్ టాప్స్ అంటే పాతవి అవన్నీ. సో అవి నా చిన్న ఆడపడిచికి ఇద్దామన్నట్టుగా నేను మార్చి సపరేట్గా పెట్టాను అవి. సో అవి సూట్ కేసులో ఉన్నాయి, ఇప్పుడు తీయడానికి అయితే కుదరదు, చాలా డ్రెస్సులు ఉన్నాయి అందులో. అవన్నీ ఎలిమినేట్ చేద్దాం అనుకున్న డ్రెస్సెస్. మా చిన్న ఆడపడుచుకి కానీ, లేకపోతే ఇక్కడ పనామ వాళ్ళకి 3 కూతుర్లు ఉన్నారు, సో వాళ్ళకి కానీ, లేకపోతే ఇక్కడ సైడ్లోనే హెల్పింగ్ ఏమంటారు దాన్ని, చారిటీ సెంటర్ ఉంది. సో అక్కడ కానీ అలా ఇద్దామన్నట్టుగా ఉంచాను కొన్ని డ్రెస్సెస్ అయితే. సో వాటిలో కూడా వెస్ట్రన్ టాప్స్ అనేవి ఉంది, బట్ అవేం చూపించట్లేదు నేను. రీసెంట్గా నేను వాడిన వాటి వరకే వెస్ట్రన్ టాప్స్ కలెక్షన్ అయితే చూపించాను. సో గైస్, మీకు ఈ వెస్ట్రన్ టాప్ కలెక్షన్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీకు నేను చూపించిన టాప్స్లో ఎక్కువ ఏ టాప్ నచ్చిందో అనేది చెప్పండి. ఒకవేళ లింక్ కావాలన్నా అడగండి, నా దగ్గర ఉంటే నేను షేర్ చేస్తాను. ఒకవేళ లేకపోయినా అలాంటి రిఫరెన్స్ పిక్స్ ఏమైనా దొరికితే మీకు షేర్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటూ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ. అండ్ నెక్స్ట్ ఏం వీడియోస్ కావాలో అనేది కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో వచ్చే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అవి కూడా. సో యా, థ్యాంక్ యూ. సో గాయస్, చూడండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్. వీడియో తీసిందేమో నేను, అలసిపోయిందేమో మా ఆయన. చూడండి ఎలా పడుకుంటున్నారో వీడియో తీసాక. యాక్చువల్లీ ఈ బట్టలన్నీ నేను సర్ది నీట్గా పెట్టుకున్నాను లోపల. సో ఈ వెస్ట్రన్ టాప్ కలెక్షన్ వీడియో చేద్దాం అన్నట్టుగా అన్ని బయటికి తీసాను. సో చూడండి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో. ఇవన్నీ మళ్ళీ స్టార్టింగ్ నుంచి మడత పెట్టి లోపల పెట్టాలి. సో ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట. చూడండి అసలు ఎలా పడుకుంటున్నారు దున్నపోతుల. చూద్దాం గైస్. అసలు ఇదేమన్నా న్యాయమా గైస్? మొత్తం పని చేసింది నేను, నటిస్తుందేమో మా ఆయన ఏదో పెద్ద పని చేసినట్టు. జస్ట్ ఒక లైట్ పట్టుకున్నారు, ఇదిగో ఇక్కడ సెట్ చేసి ఇచ్చారు, దానికి ఆ మాత్రం దానికే ఇలా పడిపోయారు. ఓకే guys, see you in the next video. Bye.